మేము కూడా దేవతలం అయిపోతాం, మేము కూడా దేవునితో సమానంగా అయిపోతాము అని దురాశకి వెళ్ళిపోయినారు. అందుకే మనకు ఒక సామెత ఉంది, దురాశ దుఃఖమునకు చేటు అని మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం. ఈ రోజున దురాశ దుఃఖానికి చేటు అయిపోయి మానవుడు ఆ యొక్క దేవునితో ఉన్నటువంటి అనుసంధాన్ని కోల్పోయినటువంటి వాడే, దేవునితో సెపరేట్ చేయబడినటువంటి వాడుకున్నాడు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మొరలు గొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భం ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై మరణమును కనును అని దేవుని వాక్యంలో రాయబడినటువంటిది ఉంది. అందుకనే సహోదరుడా సహోదరి, మోసపోకడి. నా ప్రియ సహోదరులారా, మోసపోవద్దు. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైన జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చిన దేవుని వాక్యం రాయబడింది. కనుక దయచేసి మోసపోవద్దని మీకు మనవి చేస్తూ ఉన్నటువంటి వారిని